కొండాపూర్ వెళ్దాం అనుకుంటున్నాం బ్రో. ఎందుకు బ్రో బాలేదా? ఏమో మరి అందరిని అడగండి. ఏమనిపించింది? కష్టం అంటే మారుతి అడ్రస్ తెలవాలనా? తెలుసు కదా బ్రో, వెళ్ళిపోదాం పదండి. ఇగో ఇది తీసుకొచ్చి అక్కడ పెట్టండి, ఇక్కడ కాదు. పార్ట్ 2 ఉందంట కదా. ఆటర్ ఫ్లాప్. ఎందుకు? 2 ముక్కలు చెప్పండి. కాన్ఫిడెన్స్ గా చెప్పాడు కదా డైరెక్టర్. స్టోరీ లేదు బ్రో. మారుతి గారికి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడండి. సినిమా అస్సలు బాగలేదు. నిజంగా చాలా బాగా తీయొచ్చు సినిమాని, తీయలేదు అసలు ఏమి. అసలు ఫస్ట్ హాఫ్ నుంచి ఎక్కడ కూడా ఒక్కసారి కూడా చూడాలనిపించలేదు సినిమా. అంటే నేను ఒక్కని చెప్తా అనుకోవచ్చు, వీళ్ళందరూ ఇదిగోండి మావే రండి, ఆయన అడగండి చెప్తారు. రండి రండి. అస్సలు బాగలేదండి సినిమా, అసలు ఎక్స్పెక్ట్ అస్సలు చాలా వరస్ట్గా ఉంది. అంటే పెట్టిన డబ్బులు వర్త్ కాదా? అసలు అనవసరంగా వచ్చామనిపించింది. మారుతి ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫై చేశాడు. బట్ అన్ని ఇంటర్వ్యూస్లో ఏం చెప్పాడంటే విల్లా నెంబర్ 17 కొండాపూర్ రండి రా ఫ్యాన్స్ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తా అన్నాడు. సినిమా ఓవరాల్గా 3 రేటింగ్ బాగుంది. కానీ ఒక్కోసారి మారుతి సార్ రిక్వెస్ట్ మిమ్మల్ని కలవాలి. ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ చేసినట్టు అనిపించింది అక్కడక్కడ. బట్ సూపర్ తమన్ సౌండ్స్ సూపర్. చూస్తాం, ఒక్క సీన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు ప్రభాస్ క్యారెక్టర్ ఏ విధంగా మౌల్డ్ చేశాడు అనేది అసలు మీరు చూస్తే అసలు మీరు గమనించలేరు. అసలు అరుపులు అరవడం మానేసి అందరు నోర్లు ఎల్లబెట్టుకుని చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుంది అనేది. ఇండస్ట్రీ హిట్ కాదు, ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా అని చెప్పొచ్చు. అసలు ఎంత బాగుంది, ఒక్కడు కూడా ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేడు. ఎవడన్నా ఉంటే నెగిటివ్ చెప్పాలి అనుకుంటే సెకండ్ హాఫ్ లో అక్కడ ఇక్కడ స్టోరీని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొంచెం తగ్గింది అని చెప్తాడేమో కానీ అసలు లాస్ట్ 30 minutes అయితే క్రేజీ క్రేజీ క్రేజీ. అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది నేను స్పాయిలర్లు ఇవ్వట్లేదు. ఎంత బాగా తీశారంటే నేను చెప్పలేకపోతున్నా. ఎన్ని పాయింట్స్, 5 ఉంటే 5, 10 ఉంటే 10, 100 ఉంటే 100, అన్ని పాయింట్లు ఇచ్చి పారదొప్పుతాం సినిమాకి. అంత బాగుంది సినిమా. అసలు సినిమా చూడకపోతే ఓటీటీలో చూసే సినిమా కాదు, థియేటర్లో చూడాల్సిన సినిమా. 3Dలో చూశాను, ఫస్ట్ హౌస్ లో లేదు, సెకండ్ హౌస్ లో లేదు భయ్యా. సినిమా చాలా అంటే చాలా బాగుంది. అదే చెప్తున్నా, నెగిటివ్ గా మారుతి గారు అడ్రస్ ఎలా ఉంది? ఒకసారి చూడొచ్చు బ్రో. ఒకసారి ఎలా ఉంది బ్రదర్? బాగుంది. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రదర్? హైలైట్ ఉందన్న, బ్లాక్ బస్టర్ సినిమా, సంక్రాంతి విన్నర్ ప్రభాస్. మస్తు ఉంది సినిమా. నేను నిజం చెప్తాను, నేను ఉచ్చపోసుకున్నాను ప్రభాస్ యాంగ్రీనెస్ కి, ఆ లుక్ కి, ఆ భయంకరానికి. అన్ని కూడా ఎక్స్పెక్టేషన్ పెంచింది, చాలా వరకు రీచ్ అయింది. మొత్తం ఎవ్రీథింగ్ నైస్. అసలు స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా టేకింగ్ బాగుంది, మొత్తం అంతా కూడా డిఓపి మొత్తం అన్ని కూడా బాగానే తీశారు. యాక్టింగ్ పరంగా మొత్తం పర్ఫెక్ట్. అసలు అందరూ కూడా బాగా చేశారు. ప్రభాస్ ఫ్యాన్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకున్నారు ఈ సినిమా కోసం? అందరూ చూడండి సినిమా, అందరూ వాచబుల్ థియేటర్ లోనే చూడాలి. అది చూడాలి, అందరు ఫ్యామిలీతో చూసే మూవీనే. చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? రేటింగ్ నేను 10 to 10 ఇచ్చేస్తానండి. వింటేజ్ ప్రభాస్ గారిని చూసినట్టుంది. మారుతి గారు హైలైట్. అసలు దండం దండం పెడుతున్నాం ఆయనని. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి లుక్ వస్తుంది ప్రభాస్ అన్న నుంచి. భయ్యా అన్న టైమింగ్ కానీ డ్యాన్స్ కానీ చూడాలంటే రండి. లాజిక్లు బొక్క అంటే రాకండి సినిమాకి. వింటేజ్ ప్రభాస్ని చూడాలి, ఎంజాయ్ చేయాలి, కామెడీ అనుకుంటేనే రండి. లాజిక్లు తొక్క అది అని నెగిటివ్ చేయడానికి వస్తే గుద్ద ఎంగేశాడు. టైమింగ్ చూడ అన్న ప్రభాస్ అన్న బుజ్జిగా డార్లింగ్ వైబ్స్ రాబోదు నన్ను అడుగురి. సూపర్ ఉంది బ్రో. సినిమాటిక్ యూనివర్స్ ఎక్సలెంట్ ఉంది, ఖచ్చితంగా సూపర్ హిట్. 1000 కోట్లు దాటేస్తుంది బ్రో. ఫస్ట్ హాఫ్ స్లో ఏం లేదు, సూపర్ భయ్య. బ్లాక్ బస్టర్ బాగుంది భయ్య. సూపర్ ఉందా? సూపర్ మూవీ. అన్న టైమింగ్ కానీ డ్యాన్స్ కానీ చూడాలంటే రండి. లాజిక్లు బొక్క అంటే రాకండి సినిమాకి. వింటేజ్ ప్రభాస్ని చూడాలి, ఎంజాయ్ చేయాలి, కామెడీ అనుకుంటేనే రండి. లాజిక్లు తొక్క అది అని నెగిటివ్ చేయడానికి వస్తే గుద్ద ఎంగేశాడు. టైమింగ్ చూడ అన్న ప్రభాస్ అన్న బుజ్జిగా డార్లింగ్ వైబ్స్ రాబోదు నన్ను అడుగురి. ముగ్గురు హీరోయిన్ కూడా సరిపోక ముగ్గురు హీరోయిన్ కూడా సరిపోరు అన్నకి సినిమాలో. అట్లుంది. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అనుకోవచ్చు. వింటేజ్ లుక్ పార్ట్ 2 ఉంది. కానీ మన డార్లింగ్ ప్రీవియస్ లో డార్లింగ్ వచ్చిందా, ఆ లుక్ అయితే మనం చాలా రోజుల తర్వాత చూసినాము. అసలు ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్. ఇంకా అన్న లుక్కి అమ్మని దింగేసి మారుతి.
ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది? బాగుంది బ్రో, ప్రభాసన కోసం చూడొచ్చు. మంచిగా వింటేజ్ లుక్ మళ్ళీ ఇచ్చిండు. ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? మారుతి ఇంటర్ అడ్రస్, ఎస్కేఎన్ ఇంటర్ అడ్రస్ ఇద్దరికి ఇస్తే 2 దండాలు వేసేస్తా పోయి. ఎందుకు ఏమైంది బ్రో? ఏమైంది? ఏం మాట్లాడతారా? ఒక్క నిమిషం. ఏం మస్తుంది సినిమా, వాళ్ళిద్దరికి పులదండ వేసేస్తా పోయి. పూలదండ వేస్తా. ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? ఈ సినిమా నీతోనే కానీ ఎంతసేపు ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? పిల్ల నెంబర్ ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో? ఓకే బ్రదర్